ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. ఈజీగా టేస్టీగా మన గుడిలో చేసేటట్టు చింతపండు పులిహోర ఎలా చేయాలని చూపిస్తా రండి. ఈజీగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంచి కడాయి పెట్టుకుంటాము. ఇప్పుడు మనకు 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ శనగపప్పు, ఒక 5 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియా, 1 టీ స్పూన్ మిరియాలు, ఇవన్నీ కడాయిలో వేసుకుని మనం దూరగా వేయించేసుకుంటాము. ఇది పొడి చేయాలి. మన చింతపండు పులుసుకు, చింతపండు పులిహోరకు టేస్ట్ వచ్చేది ఇవే అండి. నువ్వులు మనం ఇది తీసిన తర్వాత లాస్ట్కి ఏం చేసుకోవాలి. ఆయిల్ ఏమి వద్దు, డ్రై రోస్టే చేయాలి. మనం 1 టీ స్పూన్ నువ్వులు వేసుకుని చిట్టపట్టలు అయినాక వేగేసుకుంటాము. స్టవ్ బంద్ చేసి తీసేస్తాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుంటాము. 2 టీ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆవాలు, మెంతులు, శనగపప్పు వేసి మనము దోరగా వేగేసుకుంటాము. దీంట్లోనే ఒక 6-7 ఎండుమిరపకాయలు, కొన్ని కరివేపాకు గడ్డలు, ఒక చిన్న లెమన్ సైజు చింతపండు తీసుకుని నానబెట్టి రసం తీసేసుకుంటాము. ఇప్పుడు ఇది పోపు వేగినాయి. ఇప్పుడు దీంట్లో పోసుకుంటాం. దీంట్లోనే మనము కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు, సాల్ట్ వేసుకుని వేగనిస్తాం. కొంచెం వచ్చిన తర్వాత మనం వేసిన పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి మంచిగా మసలేస్తుంది చింతపండు రసము. ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పెట్టినాం కదా, అవి వేయించిన పొడి వేసుకుంటాము. ఒక 2 టీ స్పూను, ఒక చిన్న చిటికంత బెల్లము, కొంచెం ఇంగువ, టేస్ట్ వస్తుంది. అంతేనండి, మనకు టేస్టీ అయిన చింతపండు రసం. ఇంకా జర్రసేపు ఇట్లా మసులితే సరిపోతుంది. దీనిపైకి కొంచెం నువ్వుల నూనె. మన వెంకటాచలపతి గుడిలో వచ్చేటట్టు ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. జస్ట్ ఒక 3 మినిట్స్లో అయిపోతుంది. ఇదిగో మనకు టేస్టీ అయిన చింతపండు పులిహోర రెడీ అండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఎలా వచ్చిందని